సో మనం ఇప్పుడు కాంతా సినిమా గురించి మాట్లాడుతున్నాం. దుల్కర్ సల్మాన్ గారు ఆయన ఏ సినిమా చేసినా కూడా ఒక వైవిధ్యమైనటువంటి పాత్ర. మనము మహానటి నుంచి కూడా చూసుకుంటే ఏ సినిమాలో చేసినా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాత్ర. ఆయన ఎంచుకునే ప్రతి ఒక్క పాత్ర కూడా జనాల్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఎవరు కూడా మనము అరే దుల్కర్ సల్మాన్ ఈ విధంగా చేస్తాడా, ఇలాంటి క్యారెక్టర్ కూడా ఉంటుందా అనే రేంజ్లో ఆయన యాక్టింగ్ లెవెల్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనమాట. ప్రతి ఒక్క సినిమాలో కూడా ఫుల్ 100కి 200% ఆయన ఇచ్చేసి, సో దానికి తోడు నెక్స్ట్ సినిమాలో ఇంకా ఎక్కువగా నటించాలి, ప్రేక్షకుల్ని ఇంకా ఎక్కువగా అలరించాలి అని చెప్పేసి ఆయన అలాంటి ఒక ఆసక్తి అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది యాక్టర్స్లో. సో మరి ఈ సినిమాలో ఒక 1950s నాటి ఒక సినిమా కళాకారుల గురించి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల గురించి, ముఖ్యంగా ఒక సినిమా గురించి అయితే ఇందులో అంటే డైరెక్షన్ గురించి అండ్ యాక్టింగ్ గురించి అయితే ఈ సినిమాని తీయడం జరిగింది. సో ఇందులో మన దుల్కర్ సల్మాన్ గారు, అదేవిధంగా భాగ్యశ్రీ బోర్సే గారు ఇద్దరు కూడా జంటగా నటించారు. సో మరి సినిమా కథ విషయానికి వస్తే, అప్పట్లో ఈ సినిమా తీస్తున్నప్పుడు సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ఇదంతా కూడా పక్కన పెడితే, డైరెక్షన్లో ఒక వ్యక్తి ఉన్నట్టుండి పాపులారిటీ వస్తే తనకు ఈగో ఏ విధంగా ఉంటుంది, ఆ ఈగో పట్ల ఆ డైరెక్టర్కి కావచ్చు, యాక్టర్కి కావచ్చు ఏ విధమైనటువంటి ఫైటింగ్స్ వచ్చాయి, ఆ తర్వాత సినిమా ఆగిపోవడం, ఆ సినిమాని మళ్ళీ ఎట్లా కంటిన్యూ చేశారు, ఎవరి వల్ల కంటిన్యూ చేశారు, రీజన్స్ ఏంటి, సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ సినిమాలో చూడొచ్చు. సో మరి ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అరే అప్పట్లో సినిమాలు ఈ విధంగా ఉండేవా, ఒక పాపులారిటీ వచ్చినటువంటి హీరో ఈ విధంగా చేస్తే ఆ సినిమా ఒక పరిస్థితి ఏంటి, ఒక సినిమాని నమ్ముకొని ఓన్లీ డైరెక్టరే, ఓన్లీ ప్రొడ్యూసరే, ఓన్లీ హీరో హీరోయినే ఉండరు. ఒక సినిమాని నమ్ముకొని 24 క్రాఫ్ట్స్ చాలా మంది, వందలాది మంది పనిచేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరుకుతూ ఉంటుంది. సో అలాంటిది ఒక్కరి వల్ల సినిమా మొత్తం కూడా ఆగిపోయిందంటే వందలాది మంది యొక్క ఉపాధి అనేది అక్కడికి ఆగిపోతుంది. సో ఆ విధమైనటువంటి రీజన్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. సో ఖచ్చితంగా భాగ్యశ్రీ బోర్సే గారు, మరి తన యాక్టింగ్ గురించి కూడా మనము స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను ఆల్రెడీ స్పెషల్ కాబట్టి. సో ఇక్కడ దుల్కర్ సల్మాన్ గారి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. అండ్ ఇక్కడ స్టోరీ విషయానికి, సినిమా విషయానికి వస్తే కూడా ఫస్ట్ హాఫ్లో అసలు ఏం జరిగింది అంటే ఫుల్ ల్యాగ్ అనమాట. కొన్ని చోట్ల మనం చాలా బోరింగ్గా ఫీల్ అవుతాం, అరే ఎంత దీన్ని ల్యాగ్ చేస్తారు, ఇక్కడికి కట్ చేయొచ్చు కదా అనే విధంగా. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కూడా అందులో కూడా అక్కడక్కడ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడము, సో ఇలాంటివన్నీ కొంచెం ఇంకా ఎక్కువగా చేశారు. అక్కడికి కట్ అంటే కొన్ని చోట్ల ల్యాగ్ అనేది అనిపించింది అన్నమాట. సో ఆ విధమైన మిగతా స్టోరీ అంతా కూడా వాళ్ళ యాక్టింగ్ పరంగా చాలా అద్భుతంగా అయితే చేశారు. బట్ స్టోరీ మొత్తం సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమాలు అంటే ఇష్టపడే వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ అండ్ బ్యాక్ అండ్ ఎవరైతే స్క్రీన్ బ్యాక్ వర్క్ చేస్తారో అంటే ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి, అండ్ 1950s నాటి సినిమాల గురించి తెలుసుకోవాలి, అప్పట్లో జరిగినటువంటి ఆ స్టోరీస్ గురించి కానీ, ఆ షూటింగ్స్ గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే.